మీకు తెలుసా దసరా ఎందుకు జరుపుకుంటామో? ఇది కేవలం రావణుడి బొమ్మ దహనం కోసమేనా? లేక మన సంప్రదాయంలో దాగి ఉన్న లోతైన కథేమైనా ఉందా? ఎన్నో సంవత్సరాల క్రితం రాక్షసరాజు మహిషాసురుడు ఒక వరం పొందాడు. ఏ మనిషిగాని దేవుడుగాని అతన్ని ఓడించలేడని. ఆ అహంకారంతో అతడు దేవలోకంపై దాడి చేసి దేవతలను తరిమేశాడు. భూమి మీద అంతా భయం వ్యాప్తించింది. ఎవ్వరూ అతన్ని ఆపలేకపోయారు. అతని క్రూరత్వాన్ని అంతం చేయడానికి దేవతలు తమ దివ్యశక్తులను కలిపారు. ఆ కాంతి నుంచి ఉద్భవించింది దుర్గమ్మ. రంగస్థలం కంపించింది. మహిషాసురుడు ఎద్దు రూపంలో దూసుకొచ్చాడు. మరికొన్ని రూపాలుగా మారాడు. కానీ ప్రతిసారి దుర్గమ్మ తన ఖడ్గం, విల్లు, భుజంతో అతన్ని చిత్తు చేసింది. ఈ యుద్ధం 9 రోజులు 9 రాత్రులు కొనసాగింది. 10వ రోజు దుర్గమ్మ తన త్రిశూలమెత్తి ఒకే ఒక్క గుద్దుతో మహిషాసురుని గుండెల్లో పొడిచింది. అతని గర్జన మసకబారింది. దుర్మార్గం నశించింది. లోకం తిరిగి స్వేచ్ఛ పొందింది. అందుకే మనం దసరా జరుపుకుంటాము. ఇది పండుగ మాత్రమే కాదు, చీకటి ఎంత బలమైనదైనా సత్యం మరియు ధైర్యం ఎప్పటికీ గెలుస్తాయని గుర్తు చేసే రోజు. జై మాతాజీ.